ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 13/3/2026 శుక్రవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజు వారి ఫలితాలను తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శశి ఋతువు పాల్గొన మాసం బహుళపక్షము దశమి పూర్తిగా ఉంటున్నది. పూర్వాషాఢ నక్షత్రం రాత్రి 3:01 వరకు ఉండి తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు రాత్రి 9:45 నుంచి 11:30 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:52 నుంచి 9:39 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:49 నుంచి 1:37 వరకు కూడా దుర్ముహూర్త వ్యాప్తి ఉన్నది. వర్జం మధ్యాహ్నం 11:13 నుంచి 12:58 వరకు, రాహుకాలం ఉదయం 10:38 నుంచి 12:14 వరకు, సూర్యోదయం 6:29కి, సూర్యాస్తమయం 6:22 వరకు. నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అదృష్ట యోగము, ధనకనక వస్తు వాహన ప్రాప్తి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగం, విద్యార్థికి లాభం, ఉద్యోగస్తులకు అనుకూలత, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం అనుకూలంగా ఉంటుంది. కన్సల్టెన్సీని ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. రాజకీయ నాయకులకి లాభం, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడాకారులకి లాభం, కుటుంబపరమైనటువంటి అభివృద్ధి, సంతాన యోగం కానీ, వివాహ యోగం కానీ, ఆస్తి పంపకాల్లో కానీ, కోర్టు వివాదాలు సమసిపోవడం, సోదరుల మధ్య మైత్రి, కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు, వినోదయాత్రలు పొందుకునే అవకాశాలు, ఆర్థిక విషయాల్లో వెసులుబాటు, రుణ విమోచనం, శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనాన్ని పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపార అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం, వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు, వ్యాపారపరంగా మంచి లాభాలు పొందుకోవచ్చు. అన్ని రకాల వ్యాపారం లాభాలు బలంగా కనబడుతున్నాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యా లాభాలు, పోటీ పరీక్షల్లో కూడా విజయం, విదేశాలకు కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం కనబడుతోంది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చేటువంటి శుభతరుణం. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 6 అంకెను దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి ఇబ్బందికర వాతావరణం, కష్టము, నష్టము, అవమానం, జన్మ జాతకాన్ని తప్పకుండా చూయించుకోండి. కళాకారుల క్రీడలకు ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, విద్యార్థికి కష్టకాలం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులు కూడా నష్టం, అలాగే లంచగొండలుగా పట్టుబడే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారంలో నష్టాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇతరుల మీద అధికంగా ఆధారపడడం నష్టాన్ని కలిగిస్తుంది. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవడం, స్వయం కృతాపరాధాలు ఎక్కువగా ఉన్నాయి. జిగుప్సాగరణ ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం నష్టాన్ని కలిగిస్తుంది. లేనిపోని ఇబ్బందికర వాతావరణాన్ని క్రియేట్ చేసుకుంటున్నారు. జాగ్రత్త. కార్మికులకి నష్టం, కర్షకులకి పంట నష్టం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో ఇబ్బంది, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లె వారికి నష్టాలు, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి నష్టం, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో నష్టాలు పొందుకునే అవకాశం, కన్సల్టెన్సీ మీద ఆధారపడద్దు, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, కుటుంబపరమైన చికాకులు, వివాహ సంబంధ విషయాల్లో కానీ, ఇతరత్ర ఆస్తి పంపకాల విషయంలో కొద్ది ఇబ్బంది కలగవచ్చును. అలాగే కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగిస్తాయి. జాగ్రత్తగా ఉండండి. రామనామ జపం చేసుకోవడం చాలా మంచి శుభ ప్రయోజనాన్ని కలిగిస్తుంది. అలాగే డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి నష్టాలు, రాజకీయ రంగంలో ఇబ్బంది, సినిమా రంగంలో నష్టం, కళాకారుల క్రీడలకు ఇబ్బంది, ఈవెంట్ చేసేవారు కూడా నష్టాన్ని పొందుకునే అవకాశం, ప్రాంగ నియామకాలు, ఉద్యోగ ప్రయత్నం కూడా నష్టాన్ని కలిగించవచ్చు. ఉద్యోగం మార్పు కోసం ప్రయత్నం చేయకూడదు, మంచిది కాదు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా తీవ్ర నష్టప్రాప్తి కనబడుతుంది. జాగ్రత్తగా ఉండండి. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం, ప్రయాణాలు కూడా మంచిది కాదు. తీర్థయాత్ర ప్రయాణం కూడా నష్టాన్ని కలిగిస్తుంది. విదేశాలకు వెళ్ళకూడదు. విదేశీ ప్రయాణం తప్పకుండా వెళ్లాల్సి ఉన్నప్పుడు జన్మ జాతకాన్ని చూయించుకోవడం, హనుమాన్ చాలీసా పారాయణం 127 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఈ రోజు ఉదయం 9:13 నుంచి 10:06 వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది. తప్పకుండా ఈ సమయంలో భగవద్గీత పారాయణం 3 నుంచి 8 అధ్యాయాలు చదవడం శుభకరం. ఎవరికైనా సరే కందులు కానీ, నల్ల నువ్వులు దానంగా ఇచ్చుకోవడం కూడా మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. మీ వాహనాన్ని ఎవరికి ఇవ్వకండి, ఇతరుల వాహనం తీసుకోకండి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల నష్టం ఉంది, అందులో పెట్టుబడి పెట్టకండి.
వీరికి 3 అంకెను దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి వివాహ యోగము, సంతాన యోగము, కుటుంబ సౌఖ్యము, ఆస్తి పంపకాల లాభాలు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కుటుంబంలో ప్రశాంతమైన జీవనం, ధనయోగం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమస్యపోవడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, ఈవెంట్స్ చేసి వారి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగం, వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతులకి పూలు పళ్ళు కూరగాయలు పండించే అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా మంచి అనుకూలత, వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపారంలో లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్, పోటీ పరీక్షల విజయం, విదేశాల్లో కూడా మంచి ఉన్నత విద్యా ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ పరంగా చాలా ప్రశాంతమైన శుభ జీవనాన్ని పొందుకోబోతున్నారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభదాయకమైన స్థితి, మంచి ప్రశాంతమైన ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 4 అంకెను దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధైర్యం, సాహసము, గొప్ప నిర్ణయాలు తీసుకోవడం, ఆస్తి కొనుగోళ్లు, అమ్మకాలు, లాభాన్ని కలిగించడం, వ్యాపార పరంగా మంచి లాభాలు ఉన్నాయి. కళాకారులకు, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభస్థితి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లవారికి, రైతులకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య అభివృద్ధి పొందుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉన్నత విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, స్థిర నివాసము, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకోవడం, వీసా సంబంధ సౌలభ్యాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు కూడా ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, ఆనందకరమైన ప్రయాణాలు, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, శుభవార్తా శ్రవణం, బంధుమిత్రులతో సమాగమం, అనుకూలవంతమైనటువంటి ధైర్య స్థైర్య శుభ నిర్ణయాలు తీసుకునే అవకాశం. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయక స్థితి, వ్యాపార పరంగా, వృత్తిపరంగా అభివృద్ధి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మంచి ప్రశాంతమైన జీవనం, శుభకరమైనటువంటి బంధుమిత్రుల సమాగమం, శుభ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం, వృత్తిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. శుభశకునం, ధనం, ప్రశాంతత, ఆరోగ్యం, ఆనందం, శుభవార్తా శ్రవణం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధనం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లవారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, రైతులకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, రాజకీయ రంగంలో మంచి లాభాలు ఉన్నాయి. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. కళాకారులకు, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి అనుకూలవంతమైన వ్యాపార లాభం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమస్యపోవడం, ఈవెంట్స్ చేసే వరకు గొప్ప ఈవెంట్స్ లభించడం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి ఆదరణ, ఆర్థిక లాభాలు, పట్టుదల బాగా ఉంటుంది. విదేశాల్లో, స్వదేశంలో కూడా విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్, ఇంక్రిమెంట్, ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మారే ప్రయత్నం చేయవచ్చు, అనుకూలంగా ఉంటుంది. మంచి పట్టుదల, కార్యసిద్ధి పొందుకునే అదృష్ట యోగాలు, ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అనవసరమైనటువంటి వివాదాలు, చికాకులు, తొందరపడతనం, మానసికమైనటువంటి ఇబ్బందులు, ఈవెంట్ చేసే వారికి నష్టం, రైతులకి పంట నష్టం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి ఇబ్బంది, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణాలు లాంటివి పోగొట్టుకునే అవకాశం, ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ కూడా పోగొట్టుకునే అవకాశాలు, కళాకారులకు, క్రీడాకారులకు నష్టం, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. పెద్దలు చెప్పిన మాట వినే ప్రయత్నం చేయండి. ఆస్తిపాస్తుల గురించి అనవసరంగా విభేదాలు పనికిరాదు. కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగిస్తాయి, జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకపోతే మంచిది. ఇతరుల మీద ఆధారపడితే మీకు నష్టాలు పొందుకునే అవకాశం, లేనిపోయిన అవాంతరాలు, చికాకు, తొందరపాటు నిర్ణయం, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, అనవసరమైనటువంటి అనుమానాలు, చికాకులు,
వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్ కూడా నష్టదాయకంగా కనబడుతోంది. అనవసర ప్రయాణాలు, తీర్థయాత్ర సేవన, మద్యపాన సేవనం వాహన ప్రమాదాన్ని కలిగిస్తుంది. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా నష్టాలు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. అనుకోనటువంటి సమస్యలు ఎక్కువగా ఉండబోతున్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. చికాకు, కోపం, అసహనం, మధ్యవర్తిత్వం చేయకండి, నష్టాన్ని పొందుకుంటారు. కుటుంబపరమైన చికాకులు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల నష్టాలు పొందుకునే అవకాశం. చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరంగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఉదయం 7:36 నుంచి 8:47 వరకు శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి ఈ సమయంలో తప్పనిసరిగా లలితా సహస్రనామ పారాయణం, భగవద్గీత శ్లోకాలు 8 నుంచి 14 అధ్యాయాలు చదవండి. అనుకూలంగా ఉంటుంది. ఎవరికైనా ఉప్పు కానీ బెల్లము కానీ దానం చేసుకునే ప్రయత్నం చేస్తే ఇంకా మంచిది. ఈ రాశి వారికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి శుభకరం, ఆనందయోగం, వస్తులాభం, వాహన యోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల మంచి ధనలాభం ఉంటుంది. రుణపీడ పరిహారం, రోగనాశనం, శుభవార్తా శ్రవణం, వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు, గొప్ప వ్యక్తులతో పరిచయము, వ్యాపార పరంగా లాభాలు, సమస్త వ్యాపారంలో లాభాన్ని పొందుకోవచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ లాభాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురి నుంచి శుభవార్త వినే అవకాశం, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, రాజకీయ రంగం లాభం, సినిమా రంగంలో కూడా అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపలు చెల్లె వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, రైతులకి, పూలు పలుకు వేల పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా లాభం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభదాయకమైన స్థితి. వస్తులాభం, వాహన యోగం, గృహలాభం, ధనలాభం, ఐశ్వర్యం, ఉద్యోగంలో అనుకూలత, ప్రమోషన్, ఇంక్రిమెంట్, విద్యా పరిపూర్ణత, ఉన్నత విద్యా ప్రాప్తి పొందుకోవడం, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరమైనటువంటి ప్రశాంతత పొందుకునే అదృష్ట యోగం. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి అనుకూలమైన శుభయోగాలు, ధనగనక, వస్తువాహన ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధనయోగం, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, పోటీ పరీక్షల విజయం, విదేశాల్లో కూడా విద్య, ఉద్యోగ, వ్యాపారంలో లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు అనుకూలమైన ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్, ఇంక్రిమెంట్ ఖచ్చితంగా చెప్పవచ్చు. శుభవార్తాశ్రవణం, మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యం, సోదర మైత్రి, వివాహ యోగం, సంతాన యోగం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది శుభయోగాలు, నూతన వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, వ్యాపార పరంగా మంచి అనుకూలత, ఉత్తమమైనటువంటి వ్యక్తులతో మంచి పరిచయాలు, భాగస్వామితో అనుకూలమైన జీవనం, కుటుంబ పరంగా ప్రశాంతత, ఉద్యోగ, విద్యాపరంగా లాభాలు, అనుకున్నటువంటి పనులు సమయానుకూలంగా పూర్తి చేసుకునే అదృష్ట యోగం. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు. తప్పకుండా ఈరోజు మీకు ఆనందకరమైన శుభజీవనంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి పట్టిందల్లా బంగారమే. అదృష్ట యోగం, ఆనంద యోగం, రుణ విమోచనం, రోగనాశనం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బ్యాక్లాగ్స్ కూడా పూర్తి చేసుకునే ఒక అదృష్ట యోగం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్, ఆన్ సైట్ ఆపర్చునిటీ, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాల్లో స్థిర ఉద్యోగ ప్రాప్తి, విద్యలో రాణింపు, ఉద్యోగంలో అనుకూలత, స్థిర నివాసాన్ని పొందుకోవడం, కళాకారులకు, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపలు చెల్లె వారికి, రైతులకి, పూలు పలుకు వేల పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, కుటుంబ పరంగా అభివృద్ధి, ముఖ్యంగా సోదరుల మధ్య మైత్రి, కోర్టు వివాదాల సమస్యపోయే అవకాశాలు, వ్యాపారంగా పరంగా మంచి లాభాలు పొందుకోవచ్చు. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభాలు, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కలిసి రావడం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్ కూడా లాభదాయకమైన స్థితి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, ఆనందకరమైన సమస్త శుభయోగాలు, లాటరీల వల్ల మంచి ధనప్రాప్తి ఉంటుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చు. అనుకూలమైన ధనప్రాప్తి ఉంటుంది. రుణ విమోచనం, రోగనాశనాన్ని పొందుకునే శుభతరుణం. ఈరోజంతా మీకు ఆనందకరమైన శుభయోగంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధన నష్టము, వ్యవహార భంగము, అవమానాలు, అనవసరమైన వివాదాలకు వెళ్ళడం, రాజకీయ నాయకులకి తీవ్ర అవమానం, కళాకారులకి క్రీడాకారులకి ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకోవడం, చిత్ర నిర్మాణం విడుదలైనా సరే, నిర్మాణ ప్రారంభమైనా సరే మీకు తీవ్రమైనటువంటి ప్రమాదాన్ని కలిగిస్తుంది. కళాకారుల క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో కూడా నష్టదాయకంగా ఉండబోతోంది. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు తీవ్ర నష్టము. అందులో పెట్టుబడి పెట్టకూడదు. నమ్మిన వాళ్ళు మోసం చేసే అవకాశం. పూచికత్తుగా సంతకాలు చేయకండి. అనవసరం వివాదాల్లో వెళ్ళకండి. మాట జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి. పితృ సంబంధ వ్యక్తుల నుంచి దుర్వార్తా శ్రవణం పొందుకునే అవకాశాలు ఉన్నాయి. లేనిపోని అవాంతరాలు, చికాకులు, జుగుప్సాగిన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం వల్ల నష్టాలు పొందుకోవడం, నమ్మిన వాళ్ళు మోసం చేయడం, వ్యాపార పరంగా ఇబ్బందులు, కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ గురించి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, రైతులకి నష్టం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు, మత్స్యకారులకి, రుజులు, చేపల చెరువులకు ఇబ్బంది, అలాగే నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో నష్టాలు, రాజకీయ రంగంలో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కష్టకాలం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి నష్టం. వైద్యులకి, వైద్య బృందాల వారికి కష్టకాలంగా చెప్పవచ్చు. దొంగ వైద్యుల బిడద, దొంగ జ్యోతిష్కుల బిడద ఎక్కువ ఉండబోతుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. జన్మ జాతకం తప్పక చూయించుకోండి. ఈ రాశి వారు భగవద్గీత పారాయణం 4 నుంచి 9 అధ్యాయాలు చదువుకోవడం మంచిది. అలాగే ఎవరికైనా పెసర్లు, శనగలు దానంగా ఇవ్వడం వల్ల కూడా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు శుభము, ప్రశాంతత, ఆనందము, వస్తులాభము, వాహన యోగము, ఉద్యోగ లాభము, విద్యా పరిపూర్ణత, పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ, విదేశాలకు వెళ్లే నిమిత్తమై రాస్తున్న ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు కానీ విజయం ఖాయం. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల కూడా ధనయోగం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రిషియన్ కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, వ్యాపార పరంగా మంచి లాభాలు, విద్యాపరమైన విదేశాలు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభం, అనుకూలమైన ధనగనక వస్తు వాహన ప్రాప్తి, ఉద్యోగంలో ప్రశాంతత, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి అత్యంత అనుకూలవంతమైన శుభస్థితి. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వృత్తి, ఉద్యోగాల లాభాలు ఉన్నాయి. అంటే ప్రమోషన్ కోసం, ఇంక్రిమెంట్ కోసం ప్రయత్నం చేయకండి. అలాగే ఉద్యోగ మార్పు కోసం, అంటే ఒక సంస్థలోంచి ఇంకో సంస్థలోకి బెటర్ ప్యాకేజ్ కోసం ఈరోజు ప్రయత్నాలు మొదలు పెట్టకూడదు. నష్టాలు పొందుకుంటారు. బట్ ఉద్యోగంలో ప్రశాంతత ఉంది. ఒత్తిడి ఉన్నా తప్పకుండా మీకు మంచి శుభయోగం కలిగే అవకాశం. విద్యార్థికి లాభాలు. కాస్త పోటీ పరీక్షలు ఉన్నప్పుడు సమయపాలన చూసుకుంటే మంచిది. తప్పకుండా విజయం రాణింపు ఉంటుంది. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల మంచి ధన ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజులు, చేపల చెల్లె వారికి, రైతులకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు, ఉద్యోగాభివృద్ధి, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, వ్యాపార పరంగా అభివృద్ధి పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశాలు, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలలో దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి. లాభాలు పొందుకోవచ్చు. ఆరోగ్య లాభం ఉంది. మంచి అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు, కుటుంబ పరిస్థితుల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, కొత్త వస్తువుల్ని కొనుగోలు చేయడం, ఆనందకరమైన శుభయోగాలు ఉన్నాయి. కాస్త మాట తీరు జాగ్రత్తగా పెట్టుకుంటే ఇంకా మంచిదన్న విషయాన్ని గమనించుకోండి. హనుమాన్ చాలీసా పాలన చేసుకోండి. ఇంకా లాభంగా ఉంటుంది. ఈ రాశి వారికి అంత అనుకూలంగా ఉంది. 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.